సో ఇవి వచ్చేసి అన్ని ఫ్యాన్సీ రాఖీస్ అన్నమాట. మొత్తం ఆన్లైన్ ఆర్డరే చేశాను. హలో అందరికీ, వెల్కమ్ టు మమ్మల్ని రాజా యూట్యూబ్ ఛానల్. మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి రక్షాబంధన్ వీడియో అన్నమాట. సో నేనైతే మీకు రాఖీ కలెక్షన్ నేను ఏమేమి పర్చేస్ చేశాను మొత్తం అయితే నేను ఆన్లైన్ పర్చేస్ చేశాను అనమాట. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది, అందుకే మీకు కూడా చూద్దామని నేనైతే ఈ వీడియోతో ఉన్నాను అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి ఇది నా రాఖీ అవుట్ఫిట్ అనమాట. నేను మీకు ఈ డ్రెస్ చూపిస్తాను, ఒకవేళ మీకు నచ్చినట్లయితే నేను లింక్ ప్రొవైడ్ చేశాను అనమాట. మీరు జస్ట్ ఒక కమెంట్ పెట్టండి, నేను పోస్ట్లో లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి నాది రక్షాబంధన్ అవుట్ఫిట్ అనమాట. చూడండి, ఓడిని వచ్చేసి ఇక్కడ మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది, చాలా బాగుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, ఇంకా కంఫర్టబుల్ కూడా ఉందన్నమాట. సో మీకు ఈ అవుట్ఫిట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి నా రాఖీ అవుట్ఫిట్ అనమాట. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నేనైతే రక్షాబంధన్కి ఇలా అవుట్ఫిట్తో రెడీ అయిపోయాను అనమాట. సో మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసేసి ఇంకా పూజ గదిలోకి వెళ్ళి అక్కడైతే పూజ చేసి ప్రే చేసుకున్నాను అనమాట. సో మా పూజ గది చేసేద్దామా రాఖీ పండుగ రోజు. సో ఇది వచ్చేసి మాది పూజ గది అనమాట. సో చూడండి, ఇక్కడైతే మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకున్నాము. సో ఇక్కడ దేవుని దగ్గర ఈరోజు రక్షాబంధన్ కదండి, అందుకే మేమైతే స్వీట్స్ తేయించి పెట్టామన్నమాట. ఇది వచ్చేసి గులాబ్ జామున్, ఇంకా కాజు కర్లీ, అలా కొన్ని స్వీట్స్ అయితే తెచ్చి పెట్టాము. ఎందుకంటే మనం రక్షాబంధన్ రోజు అది పాయసం అలా స్వీట్ థింగ్స్ తింటాం కదా, సో అందుకే మేమైతే ఇవి తెప్పించి పెట్టామన్నమాట. సో ఇది వచ్చేసి మా పూజ గది అనమాట. సో మేమైతే రక్షాబంధన్ రోజు ఇలా పూజ చేసుకుంటాము. సో మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, ఇంకా నేను కూడా బాగుండాలి, నేనైతే కోరుకుంటాను అనమాట. సో మీకు ఏమైనా ఇంకా కోరికలు ఉంటే మీరైతే ప్రే చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, రాఖీ కలెక్షన్ ఏంటో చూసేద్దామా. సో చూడండి, ఈ బాక్స్లో మొత్తం వచ్చేసి రాఖీ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో నేనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి, ప్రతి ఒక్క కలెక్షన్ చాలా చాలా ఫెంటాస్టిక్గా ఉందన్నమాట. సో నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, ఎలా అనిపించిందో మీరు కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకా దీంట్లో ఇన్ని రాఖీస్ ఉన్నాయి కదా, సో మీకు దీంట్లో ఏ రాఖీ నచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. నేనైతే మీకు కావాలంటే లింక్స్ ప్రొవైడ్ చేశాను అనమాట. సో గణేశుడు అనమాట. చూడండి, స్టార్టింగ్ మన గణేశుడు వచ్చేసినారు, కింద వచ్చేసి ఓం అనమాట. సో చూడండి, ఐ హోప్ మీకు కనపడుతుంది అనుకుంటాను. చూడండి, మధ్యలో వచ్చేసి గణేశుడు వచ్చినారు, కింద వచ్చేసి ఓం అనమాట. చాలా బాగుంది, ప్రిటీగా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. దీంతో పాటు మనకు వెనకాల కుంకుమ బియ్యం కూడా ఇస్తారనమాట. సో మనం రాఖీ కట్టేటప్పుడు బొట్టు పెడతాం కదా, సో దీనికి కంబైన్డ్ అయ్యి అటాచ్ అయ్యి వస్తాయి అనమాట. ఇదైతే ఆన్లైన్లో కొన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇదనమాట. నేనైతే ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి కృష్ణుడు ఉన్నారనమాట. కృష్ణుడు రాధ ఇద్దరు అటాచ్ అయి ఉన్నారు. ఈ రాఖీ అయితే చాలా బాగుంది. సో చూడండి, దీంట్లో అయితే మనకి కుంకుమ వచ్చింది, దాంతో పాటు బియ్యం కూడా వచ్చాయన్నమాట. ఇందాక మీకు చూపించా కదా, సేమ్ అలానే అనమాట. దీంట్లో కూడా వచ్చింది, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కావాలంటే. సో చూడండి, ఇలా వస్తుంది అనమాట మనకైతే ప్యాక్లో. మొత్తం ఆర్తికపురం ఇలా చాలా బాగుంది కదా. సో రాఖీ వచ్చేసి మనకి కృష్ణుడు అని చెప్పాను కదా, చూడండి. సో ఇలా ఉంటుందన్నమాట, రాధాకృష్ణ ఇలా ఉంది. ఇంకా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దీంట్లో అయితే మనకు ఒకటి థ్రెడ్తో వచ్చింది కదా, ఇది వచ్చేసి థ్రెడ్తో వచ్చింది అనమాట. సేమ్ ఇదే మోడల్లో మనకు వచ్చేసి బ్రేస్లెట్ లాగా ఇది ఉందన్నమాట. చూడండి, ఇది మనం ఇలా బ్రేస్లెట్ టైప్ అనమాట. సో ఇవి మనం టై చేస్తే కూడా చాలా బాగా లుక్ వస్తుంది అనమాట. సో చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. సో చాలా బాగుంది కదా, బ్రేస్లెట్ లాగా వచ్చింది అనమాట. చూడండి, చాలా బాగుంది. సేమ్ లాకెట్ అనమాట ఇద్దరికి, కానీ ఇది బ్రేస్లెట్ టైప్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. సో దిష్టి తగలకుండా రాఖీ ఇది ఆ సింబల్ ఉందన్నమాట, నజర్ సింబల్ అంటారు కదా, అది సేమ్. ఇది కూడా థ్రెడ్తో వచ్చింది, ఇంకోటేమో బ్రేస్లెట్తో వచ్చింది. ఇంకా వెనక చూస్తే చూడండి, సేమ్ మీకు కుంకుమ బియ్యం అది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ రాఖీ. సో ఇది వచ్చేసి చాలా బాగుందన్నమాట. చూడండి, మొత్తం
మోతీ అంటారు కదా, సో ఇలా వచ్చిందనమాట ఈ డిజైన్తో. సో సేమ్ మరి దీంట్లో కూడా మనకి ఒకటి థ్రెడ్తో వచ్చిందనమాట, ఇంకోటి సేమ్ బ్రేస్లెట్ టైప్ వచ్చింది. సో మీకు చూడండి, ఒకటి థ్రెడ్ ఇంకోటి బ్రేస్లెట్ అలా కంబైన్ అయ్యి వస్తుంది అనమాట ప్రతి దానికి. సో అందుకే కలెక్షన్ బాగుంది. అయితే నేనైతే ఆన్లైన్ పర్చేస్ చేశాను అనమాట. ఇంకోటి వచ్చేసి సో చూడండి, ఇది వచ్చేసి మళ్ళీ గణేశుడు అనమాట, ఇలా వచ్చింది. ఇంకా వెనకాల వచ్చేసి మన కుంకుమ ప్యాకెట్, హల్దీ ప్యాకెట్, బియ్యం అలా ఉంటుంది అనమాట. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందన్నమాట, మనం పర్చేస్ చేయొచ్చు. చాలా రీజనబుల్గా అనిపించింది ఈ స్టాక్ అయితే నాకు. ఆన్లైన్ అంటే కొంచెం కాస్ట్లీ అనుకుంటాం, కానీ లేదండి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయన్నమాట. ఈ కలర్ బాగుందని నేనైతే తీసుకున్నా అనమాట. చూడండి కలర్ చాలా బాగుంది కదా, క్యూట్ క్యూట్గా. సో ఇది వచ్చేసి థ్రెడ్ లాగా వచ్చాయన్నమాట, మనకి 2 సెట్స్ ఆఫ్ రాఖీస్ వచ్చాయి. సో ఇన్ని చూస్తున్నారు కదా, మీరు నాకు కమెంట్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ రాఖీ అనిపించిందో, బాగా అనిపించిందో. సో ఇది వచ్చేసి నేను బాగా ఉంది కలర్ అని ఇంకో సెట్ ఆఫ్ 2 ఆర్డర్ చేశాను అనమాట. బోత్ వచ్చేసి సేమ్ అనమాట, సేమ్ స్టైల్. సో చూడండి బాగుంది కదా కలర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఓం శ్రీ అని ఇలా ఆర్డర్ పెట్టాను అనమాట. చూడండి ఇది ప్యాక్ ఆఫ్ 3 అనమాట, కొంచెం రెడ్ లుక్ ఉంది, చాలా బాగుంటుందని నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను. నాకైతే ఇవి చూస్తే అంటే ఆర్డర్ చేసి చాలా డేస్ అయిందనమాట. ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి రాఖీ అని అలానే ఉంది, ఎప్పుడు కట్టాలి వేరే వాళ్ళకని. సో ఇవన్నీ చూస్తే నాకు ఒకటేసారి నాకే కట్టుకోవాలనిపించింది అనమాట. సో చూడండి ఇది వచ్చేసి సేమ్ ఇందాక మీకు కృష్ణుడు రాధ చూపించిన కదా, అదే టైప్లో మనకు ఒక థ్రెడ్తో వచ్చింది, థ్రెడ్ వర్క్తో. చూడండి ఇంకోటేమో నార్మల్ బ్రేస్లెట్ లాగా వచ్చింది. ఇవి వచ్చేసి 2 టైప్స్. సో ఇంకా ఇది పికాక్ లాగా అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేనైతే వెరైటీస్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, కృష్ణుడు ఇంకో ఆవు అనమాట. చూడండి చాలా క్యూట్గా ఉంది కదా. సో అన్నీ అంటే రాఖీ పౌర్ణమి కదా, అందరూ రక్ష చేయాలని నేనైతే ప్రతి ఒక్క దేవుని అయితే తీసుకున్నాను అనమాట. సో కొంచెం ఫ్యాన్సీగా ఉండాలని ఇదైతే ఫ్లవర్ రాఖీ అనమాట. ఇది వచ్చేసి థ్రెడ్తోనే ఉంది. సేమ్ ఇంకోటి పికాక్, చూడండి పికాక్ రాఖీ. సో ఇది వచ్చేసి మళ్ళీ గణేశుడు అనమాట. సో ఇన్ని చూపిస్తున్నాను కదా, మీకు ఏది బాగా అనిపించింది కమెంట్ చేయండి. లైక్ బ్రేస్లెట్ టైపా, లేదా మీకు ఎలాంటివి నచ్చుతాయో నాకు కూడా కమెంట్ చేయండి. ఇది వచ్చేసి మళ్ళీ కృష్ణుడు అనమాట. సో చాలా కలెక్షన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పికాక్, దాంట్లో ఓం అనమాట, ఓం లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీకు గణేశుడిది చూపించాను కదా, సేమ్ అలాంటి టైపే అనమాట. సేమ్ మళ్ళీ గణేశుడివి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి చాలా క్యూట్గా ఉందన్నమాట, రాధాకృష్ణులు అంటే కిడ్స్ లాగా, చాలా బాగుంది ఇది. సో ఇవి వచ్చేసి రాఖీస్ అనమాట. దీంతో పాటుగా అంటే మనం అన్ని రాఖీస్ పర్చేస్ చేసాం కదా, ప్రతి దాంట్లో మనకైతే చూడండి ఇలా కుంకుమ ప్యాకెట్స్, ఇలా కాయిన్స్ కూడా వచ్చాయన్నమాట. ఇలా కాయిన్స్ వచ్చాయి చూడండి, చాలా వచ్చాయన్నమాట. అంటే అన్నీ మేము ఒకటే వెబ్సైట్లో తీసుకున్నాం కదా, ఆన్లైన్ షాపింగ్ చేసాం కదా. సో అందరైతే ఇలా ఇచ్చారనమాట ప్యాక్ ఆఫ్. సో దీంట్లో సిల్వర్ కాయిన్ ఉన్నది అనుకుంటున్నారు కదా, ఒకసారి నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఉందో. సో చూడండి మనకు వచ్చేసి దీంట్లో సిల్వర్ది ఇది కాయిన్ వచ్చింది, ఇంకా దీంతో పాటుగా కుంకుమ బియ్యం కూడా వచ్చింది అనమాట. సో నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి కాయిన్ వచ్చేసి చాలా బాగుందన్నమాట, ఇలా ఉంది. సో మనం ఇది కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ పెట్టుకొని ఎవరైనా ఇంటికి వస్తే పూజ చేసేటప్పుడు ఇలా ఇవ్వచ్చు. కానీ ఇది సిల్వర్ కాయిన్ కాదండి, స్టీల్ కాయిన్ అనమాట. సో నార్మల్గా దీనిపైన ఇలా దేవుని బొమ్మ, గణేశుడిది బొమ్మ, లక్ష్మీదేవి బొమ్మ ఇలా పెట్టారనమాట, అంటే ప్రింట్ చేసి పెట్టారు అంతే. ఇది రియల్ సిల్వర్ అయితే కాదు, అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట. రాఖీతో పాటు మనకు కొంచెం నార్మల్ సిల్వర్ ఇలా ఇస్తారనమాట. సో ఇలా అయితే మేము రాఖీస్ చాలా తీసుకున్నాం కాబట్టి మాకైతే ప్యాక్ ఆఫ్ ఇన్ని వచ్చాయన్నమాట. నేను ఇప్పుడైతే మీకు అన్ని రాఖీస్ ఒకటేసారి చూపిస్తాను అనమాట. సో మీకు దాంట్లో ఏది నచ్చిందో నాకు కమెంట్ చేయండి. సో చూసేద్దామా రాఖీ. సో ఇది వచ్చేసి రాఖీ కొత్త కలెక్షన్ అనమాట. చూడండి కృష్ణుడు అన్నమాట. ఇవన్నీ క్యూట్ గా చిన్న కృష్ణుడు బాగున్నాయి కదా. ఇంకా గణేశుని అంటే కొన్ని బాగున్నాయి, నేను సేమ్ గా పర్చేస్ చేశాను అనమాట. సో చూడండి చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇంకా పికాక్ కూడా తీసుకున్నాం. ఇంకా బ్రేస్లెట్ రాఖీస్ అయితే అంటే చాలా ఫ్యాన్సీగా ఉందన్నమాట. ఇవి వచ్చేసి ఓం శ్రీ స్వాస్తిక్ లాగా అనిపిస్తుందని తీసుకున్నాను. ఇవి వచ్చేసి అంటే కలర్ఫుల్ గా, ఈ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట, అందుకే ఇవైతే వచ్చి 2 పైస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి చూడండి అంటే సేమ్ అప్పుడు మనం ప్రీవియస్ గా రాఖీస్ కడుతుంది కదా, పెద్ద రాఖీలు అలా అనిపించాలని ఇవైతే తీసుకున్నాను. ఇంకా చూడండి ఇది వచ్చేసి బ్రేస్లెట్ రాఖీ అనమాట.
సో రాఖీ కలెక్షన్ వచ్చేసి ఇలా ఉంది. దీంట్లో మీకు ఏది నచ్చింది, కృష్ణుడా, గణేశునిదా, లేకపోతే ఫ్యాన్సీ రాఖీసా, బ్రేస్లెట్సా, ఏది నచ్చిందో నాకైతే ఒకసారి కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసి నా రాఖీ కలెక్షన్ అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి నా రాఖీ కలెక్షన్ వీడియో అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Please don't forget to like, share and subscribe to Mamalu Raja YouTube channel. Bye friends. Take care. Happy Raksha Bandhan to all my followers and subscribers. Thank you. Bye.